నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అయితే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సందడి మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే సంక్రాంతి వైభవంగా జరుపుకుంటారో అలాగే భోగి పండుగ సందర్భంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున జరుపుకున్నారు. ప్రస్తుతం మనం కాంగ్రెస్ నాయకులు సీనియర్ నేతగా ఉన్నటువంటి మోవ విజయ్ గారి ఇంటి దగ్గర ఉన్నాం. సార్ చెప్పండి, ఎట్లా చేస్తున్నారు సంక్రాంతి సంబరాలు? సంక్రాంతి తెలుగు ప్రజలందరికీ కూడా చాలా పెద్ద పండుగ. సంక్రాంతికి ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ధాన్యం ఇంటికి వచ్చి రైతాంగం అంతా కూడా సంతోషంగా ఉండేటటువంటి పండుగ. దాన్ని పెద్ద ఎత్తున తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాల్లో కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. దీనిలో భాగంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రాలో మరి తెలుగు సాంప్రదాయాన్ని కోడి పందాలు వేయటం, అదేవిధంగా ఎడ్ల పందాలు వేయటం, ఇటువంటి కార్యక్రమాలని ఆంధ్ర ప్రజలు ఎక్కువగా దీన్ని ఇష్టపడతారు, దాన్ని నడిపిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఉన్న తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా, అందులో ఇది ఆంధ్రాకి బోర్డర్ ప్రాంతం అవటంతో ఖమ్మం జిల్లా మీద కూడా ఎక్కువగా దాని ప్రభావం ఉంటుంది. ఇక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున ఆంధ్ర ప్రాంతానికి తరలి వెళ్ళి ఈ పందాలని, కోళ్ళు కూడా సంక్రాంతి వచ్చేసరికి ఆ పందెం కోసం ఉవ్విళ్ళూరుతూ ఉంటాయి. దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఈ ఖమ్మం జిల్లా ప్రజలు కూడా ఆంధ్ర ప్రాంతానికి తరలి ఈ 3 రోజులు కూడా ఈ పండుగని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటారు. దానిలో భాగంగా ఈ ఖమ్మం జిల్లాలో ఉన్న అషిరావుపేట ఎమ్మెల్యే గారు, ఆయనది కూడా బోర్డర్ ప్రాంతం, ఆయన కూడా ఈ సంక్రాంతి పండుగని సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా ఇల్లెందు ఎమ్మెల్యే సీనియర్ శాసనసభ్యులు కోరం కనకయ్య గారు కూడా మరి ఈ ప్రాంతంలో జరిగే ఈ వేడుకను చూడటం కోసం వచ్చారు. మున్సిపల్ చైర్మన్ డివి గారు కూడా మనతో ఉన్నారు. అందరం కూడా ఈ పండుగని పెద్ద ఎత్తున రైతాంగంతో సెలబ్రేట్ చేసుకుంటున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. చెప్పండి అన్న, గతంలో కూడా పాల్గొన్నారా? కోడి పందాల్లో కావచ్చు, ఇటు సంక్రాంతి సంబరాల్లో కావచ్చు, ఎట్లా అనిపిస్తాయి? తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ కలిపి తెలంగాణ ప్రజలతో పాటు అందరూ కూడా పెద్ద ఎత్తున జరిగేటువంటి పండుగ సంక్రాంతి పండుగ. ఈ పండగకి తెలంగాణలో మరి అప్పలు బూరెలు చేసుకుని తింటారు తప్ప ఈ పందాల కింద ఆడరు. దాన్ని తిలకించడానికి పక్కా రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ పోయి అక్కడ ఉన్నటువంటి వాతావరణం, సంస్కృతి, సాంప్రదాయాలు తిలకించి రావడం తప్ప పందాలకి పోయేటువంటి పరిస్థితి ఎవరికి లేదు. కాబట్టి చాలా సంతోషంగా ఉంటుంది అక్కడ కూడా ఇక్కడ రెండు కలిపి ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అందరూ కలిసి గొప్పగా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు విడిపోయినా కూడా దాన్ని మర్చిపోకుండా తెలుగు సాంప్రదాయాన్ని ఉట్టిపడే విధంగా ఈ ప్రాంతంలో రైతాంగం కావచ్చు, అందరూ కూడా యువత కూడా పెద్ద ఎత్తున విజయంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీరు చెప్పండి ఎమ్మెల్యే గారు, అంటే గతంలో ఎన్నో లేదంగా ఈసారి మీరు విజయంతో ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఈసారి సంక్రాంతి సంబరాలు ఎలా జరుపు? అద్భుతంగా ఈ రోజు సంక్రాంతి పండుగ అంటేనే గతంలో చిన్ననాటి నుండి కూడా ఎంతో ఆనందోత్సవాలు, చక్కగా సంబరాలతో, భోగి మంటలతో సంక్రాంతి పండుగ, అదేవిధంగా కనుమ పండుగ రోజు ముక్క లాంటి చక్కటి ఎంజాయ్మెంట్ తో కూడా ఈ ప్రాంత తెలుగు ప్రజలు జరుపుతున్నటువంటి ఒక మంచి అద్భుతమైన పండుగ సంక్రాంతి పండుగ. ఈ పండుగలో కూడా చాలా అద్భుతమైనటువంటి అభిరుచులతో పాటు మరి తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా ఈరోజు మరి అద్భుతమైన కార్యక్రమానికి నేను పెద్దల గౌరవనీయులు అన్న మోవ విజయబాబు గారు అన్న ఆధ్వర్యంలో నేను మొట్టమొదటిగా తెలుగు సంస్కృతి సామూహిక విధానాలని ఇక్కడ ఉట్టిపడేలా వారు ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమానికి నేను హాజరవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో జరుగుతున్నటువంటి మరి అక్కడ తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా జరుగుతున్న కార్యక్రమానికి వారితో పాటు నేను వెళ్తా ఉన్నాను. అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో, పాడి పంటలతో, రాయిరారితో కలకలగా వర్ధిల్లాలని కోరుకుంటా ఉన్నాను. అన్న, మీరు గతంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసినప్పుడు సంక్రాంతి సందర్భంగా పాటలు కూడా పాడారు. ఒక పాట పాడండి మాకు. ఏదేమైనా సంక్రాంతి సంబరంగానే చక్కటి కలయిక పండుగ. దాదరో నాగో బపేను మావా, దాదరో జైసేవ నీదానా, నివా పూజా కింకోం నివా దర్శానికోం, నివా పూజా కింకోం నివా దర్శానికోం, మమ జై జయకారే నాగో బారే, దాదరో నాగో బపేను మావా, దాదరో జైసేవ ఈదానా లాంటి పాటలతో అద్భుతంగా పల్లెల ప్రాంతంలో పల్లెన
మరి ఉట్టిపడేలా చక్కటి సాంస్కృతిక బంధాన్ని కూడా తయారు చేస్తారు. మీరు చెప్పండి అన్న, ఎంతమంది వెళ్తున్నారట? ఆంధ్రాలో ఉన్నటువంటి మీ సన్నిహితులు కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, కలుసుకోవడానికి ఎంతమంది వెళ్తున్నారు? పండుగ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు విజయబాబు గారు ఆధ్వర్యంలో? ముందుగా సంతోషం. మనం టీ వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసే ప్రేక్షకులకి తెలుగువారి సంస్కృతి ఉట్టిపడే విధంగా ఈ యొక్క పండుగను జరుపుకోవడం జరుగుతూ ఉంది. దాన్ని కూడా పెద్దలు ఎమ్మెల్యే గారికి చెప్పినట్టు వాటిని వీక్షించడానికి ఇక్కడి నుంచి, ఎందుకంటే మన తెలంగాణలో ఈ యొక్క కోడి పందాలు జరగవు కాబట్టి వీక్షించడానికి మాత్రమే అందరూ వెళ్తూ ఉంటారు. ముందుగా ఏదేమైనా సరే ఈ యొక్క సంస్కృతిని కొనసాగే విధంగా మనందరం కూడా ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తారు. ఇది మొత్తం మీద కాంగ్రెస్ సంబంధించిన నాయకులు, ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున ఆంధ్రాకు బయలుదేరారు. అక్కడ ఉన్నటువంటి సన్నిహితులతో కలిసి ఏదైతే సంక్రాంతి సంబరాలు జరుగుతాయి, సంబరాల్లో కూడా తాము పాల్గొంటామని చెప్పి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి పాషాతో కిరణ్ కమన్.